సూర్యాపేట జిల్లా అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకుందాం. ఆర్టీసీ రక్షణ కార్మికుల హక్కుల పరిరక్షణకై ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ లాంటి అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకుందామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు బత్తుల సుధాకర్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ సంతాప సభ ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణత్యాగం ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చేసిందని అన్నారు. శంకర్ గౌడ్ స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకోవాలని, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలని అన్నారు. ఆర్టీసీ విలీనం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపాయింట్మెంట్స్ డే ప్రకటించాలని కోరారు. ఉద్యోగ భద్రత లేక ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆర్టీసీలో యూనియన్ లేక ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ సంఘాల నాయకులు ఉన్నారు. ఈరోజు సూర్యాపేట డిపోలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా అమరుడైనటువంటి మా ఆర్టీసీ సోదరుడు శంకర్ గౌడ్ గారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఈనాడు యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపినటువంటి చర్చల సందర్భంగా వచ్చినటువంటి అంశాల మీద ఇవాళ మరి ఉవ్వెత్తున లేచినటువంటి పోరాటం మీద ప్రభుత్వం స్పందించి గౌడ్ గారి మరణంతో గవర్నమెంట్లో మరి చలనం వచ్చి వెంటనే కార్మిక సంఘాలని చర్చలు పిలవడం జరిగింది. అంతేకాదు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన కూడా మరి అనేక దఫాలుగా ఈ ప్రభుత్వానికి చెప్పిన సమ్మె అనువరమైన పరిస్థితుల్లో చర్చలు జరిగి అవి కూడా సఫలీకృతం కావడం మా శుభపరిణామం. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్గా కార్మిక సంఘాల పక్షాన అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. ఆర్టీసీ చరిత్రలో మరి అన్ని సంఘాలను పిలిచి చర్చలకు ఆహ్వానించి చర్చలు సఫలీకృతం కావడం అనేది ఇది మంచి శుభపరిణామం. దీన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఆర్టీసీలో ఒక మంచి పరిణామం. ఎందుకంటే గతంలో మరి అనేక సార్లు చూశాము. గత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కార్మికులను 2019 సమ్మె తర్వాత మాట్లాడే పరిస్థితి లేదు, కార్మిక సంఘాలను అనుమతించే పరిస్థితి లేదు. అయినా కూడా ఏ ఒక్క సమస్యను కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి గత ప్రభుత్వం కానీ పరిష్కరించినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నింటి అంశాల తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాల పట్ల సానుకూలంగా ఉన్నా అని చెప్పేసి చర్చలు పెట్టి పరిష్కరిస్తామని చెప్పింది. ప్రధానంగా ఆర్టీసీ విలీనం కానీ, అదేవిధంగా యూనియన్ల అనుమతి కానీ, పీఆర్సీ కానీ, ఈ 3 అంశాల మీద ప్రభుత్వం చర్చలు జరిపి వాటిని పరిష్కరించడం జరిగింది. మిగతా 29 అంశాలు నేడు రేపు యాజమాన్యంతో చర్చించి వాటిని పరిష్కరించే అవకాశం ఉన్నది. వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పింది. ఈ సందర్భంగా కార్మికుల్లో కొన్ని అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది, యాజమాన్యానికి ఉంది. ఈ విలీనం సంబంధించి ఎప్పటిలోపు ఈ ప్రక్రియను అమలు చేస్తారు, ఆ విలీన డిమాండ్ మరి ఎప్పటిలోపు అపాయింట్మెంట్ ప్రకటిస్తారు అనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి కార్మిక సంఘాలకు ఎన్నికలని చెప్తా ఉన్నారు, దాని గురించి స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఫిట్మెంట్కి సంబంధించి మరి ఆగస్టు శాలరీలో కలుపుతామని చెప్తా ఉన్నారు. మరి సరే, ఫిట్మెంట్ అనే విషయము చాలా వరకు కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు లేవు. అయినా కూడా మరి చాలా వ్యత్యాసం ఉన్నా కూడా 25% వ్యత్యాసం ఉన్నా 11% ఫిట్మెంట్ ఇచ్చినా కూడా 14% ఇప్పటికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అరకొర జీతాలతో అలమటిస్తున్నటువంటి కార్మికులకు ఫిట్మెంట్ అనేది కొంత అసంతృప్తి ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ మా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పేసి 11%కి మీరు అంగీకరించాలని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా అసంతృప్తి ఉన్నా కూడా కార్మికుల్లో వెంటనే వీటన్నిటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే చర్చించి 2-3 రోజులనే పరిష్కరించడం అనేది ఇది మంచి శుభ పరిణామం. కాబట్టి కార్మికులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ విలీన ప్రక్రియను వెంటనే అమలు చేసే విధంగా మరి మిగతా అంశాల పట్ల ఒక స్పష్టమైన క్లియరెన్స్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చేయాలని కూడా ఈ సందర్భంగా కార్మికులందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.